గాడ్స్ విజన్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికి వందనాలు, శుభం. కన్ను మూసుకొని ప్రార్థించుకుందాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతమైన దేవ, కృపగల తండ్రి. నాయన ప్రభువ, మరి నీ పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని నడిపించమని నజరేయుడైన యేసు నామములో అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మస్తుతులకు పాత్రుడా. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధనా నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. యెహోవా ఈరే చూచుకొనుము, యెహోవా ఈరే చూచుకొనుము, సర్వము సమకూర్చుము. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. వ్యాధులను తొలగించినావు, మృతులను మరిలేపినావు. వ్యాధులను తొలగించినావు, మృతులను మరిలేపినావు. యెహోవా రాఫా స్వస్థపరచును, యెహోవా రాఫా స్వస్థపరచును, నన్ను స్వస్థపరచును. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. హల్లెలూయా. కన్ను మూసుకొని ప్రార్థించుకుందాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతమైన దేవ, కృపగల తండ్రి. జ్ఞానం చేత ప్రభువా, నీ పరిశుద్ధాత్మ చేత ప్రభువా, మరి వాక్యంలోకి వెళ్ళిపోతున్నాం తండ్రి. నీ ఆత్మ చేత మమ్మల్ని నడిపించమని నజరేయుడైన యేసు నామములో అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. గాడ్స్ విజన్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు, మరి మీకు శుభాలు కలుగును గాక. మరి అదేవిధంగా మీరు అందరూ బాగున్నారా? మరి నేను కూడా బాగున్నాను. అదేవిధంగా మరి 2 రోజులు వీడియో పెట్టకపోవడానికి కారణం మరి వైరల్ ఫీవర్ రావడం వల్ల, మరి ఫీవర్ రావడం వల్ల నేను ఆ వీడియో పెట్టలేకపోయాను. మరి దేవుడి దయ వల్ల మళ్ళీ నేను మరి ఫీవర్ అనేది తగ్గింది. మరి ఈరోజు వీడియో పెడుతున్నాను. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి గాడిద మీద ఎక్కడమేంది, మరి ఇందులో దీని గురించి దేనికి సాదృశ్యం అని ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి మనం ఒకసారి ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము, మత్తయి సువార్త 21వ అధ్యాయము మత్తయి సువార్త 21వ అధ్యాయము చదవబోతున్నాము. మత్తయి సువార్త 21వ అధ్యాయం. తర్వాత యెరూషలేమునకు సమీపించిన ఒలీవల చెట్టు కొండ దగ్గరికి ఉన్న
బెతెస్దాగేమునకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులతో ఇద్దరిని చూచి, మీరు ఎదుటనున్న గ్రామములలోనుకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదైనను దానితోనున్న ఒక గాడిద పిల్లనైనను మీకు కనబడెను. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అనినను ఎడల అవి ప్రభు అయిన నాకు కావలసినవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలి పెట్టినని చెప్పి వారికి పంపెను. ప్రవక్తలు చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగినని అది మనగా, ఇదిగో నీ రాజు స్వాత్వికుడై గాడిదను భారవాహనమునకు పశువు పిల్లనైనను చిన్న గాడిదనైనను ఎక్కి ఈ యుద్ధకు వచ్చిచున్నాడని సీయోను కుమార్తె చెప్పుచున్నాడు. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎలా చెప్తున్నారంటే, మరి ఈ విషయం దేని గురించి చెప్తున్నారంటే, యెరూషలేముకి వెళ్ళమన్నారట. యెరూషలేము దగ్గర ఒక చెట్టు ఉన్నది. ఆ చెట్టు దగ్గర మరి ఒలీవల కొండ దగ్గరకి వెళ్ళిన తర్వాత మరి దాసులతో చెప్తా ఉన్నాడు, మీరు వెంటనే వెళ్ళి ఒక ఊరికి వెళ్ళి ఒక గాడిది యొక్క పిల్లని తీసుకొని రండి. ఎవడైనా మీకు అడిగితే ప్రభువు నన్ను పంపించాడు, మీ గాడిదని మాకు కావాలి, మరి గాడిదని విప్పి తోలుకొని రండి అని చెప్పి పంపించండి అని చెప్తా ఉన్నాడు. మరి దీనికి మరి గాడిద ఇక్కడం ఏంది, ఇదేందని మనకు సహజంగా మరి అనుకోవచ్చు. గాడిదని ఎందుకు రప్పించాడంటే, ఈ 4వ దాంట్లో చూస్తే 4వ వచనంలో ప్రవక్తల వలన చెప్పబడినది నెరవేరినట్టు ఇది జరిగెను. అదే అనగా, ఇదిగో నీ రాజు స్వాత్వికుడై గాడిదలను భారవాహనకు పశువు పిల్లనైనను చిన్న గాడిదనైనను ఎక్కి నీ యొద్దకు వచ్చి ఉన్నాడు. సీయోను కుమార్తెతో చెప్పిడి. నీ రాజు ఎవరైతే, మరి రాజు అన్నప్పుడు ఎలా ఉండాలి? దర్జాగా ఉండాలి, మరి గొప్పగా ఉండాలి. అంటే రాజును మనం చూసినప్పుడు ఏంది, కత్తి తీసుకొని గుర్రం మీద దర్జాగా, అంటే చాలా గౌరవంగా వస్తూ ఉంటారు. అంటే అలా ఆయన చూసినప్పుడే ఈయన రాజు కదా, ఇంత గొప్పగా ఉన్నాడని అనుకోవచ్చు. కానీ ఇక్కడ స్వాత్వికుడు అంటే దీనుడుగా శాంతి కొరకు వచ్చే ఒక దూతలా వస్తున్నాడు. అంటే దేవుడు తను ఏం చేస్తుండంటే తను తగ్గించుకుంటున్నాడు. అంటే గాడిది దేనికి సాదృశ్యం అంటే, గాడిది మరి పని చేయడానికి మరి సాదృశ్యం. అంటే గాడిది ఒక భారం, అంటే లోక భారము మోయబోతున్నాను. ఈ గాడిది ఎలా అయితే మోస్తుందో ప్రభు అయిన యేసుక్రీస్తు మన పాప భారాల్ని అలా మోస్తానని సాదృశ్యంగా చెప్తున్నాడు. అంటే ఒక గాడిది మన బరువు అంతా మోస్తుందా, మన సామాన్ అంతా మోస్తుందా? అంటే గాడిది కష్టం చేస్తాడు. అంటే ఈ వ్యక్తి మరి గాడిద మీద భారం వేసినప్పుడు గాడిది బట్టలు కానీ అవి కానీ మోస్తూ ఉంటుంది, అంటే బరువులు మోస్తుంది. కాబట్టి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి ప్రవక్త ద్వారా చెప్పబడినట్టుగా చూస్తే ఈ భారాన్ని, అంటే లోక భారం అంతా ఆయన మోస్తాడని దీనికి సాదృశ్యంగా గాడిద మీద రావడం అవుతుంది. మరి 2వ రాకడలో మనం చూసుకుంటే ఆయన ఇట్లా గాడిదల మీద రాడు, కానీ ఆయన ఒక గుర్రం మీద రాబోతున్నాడు. చాలా భయంకరుడుగా రాబోతున్నాడు. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకు కంపల్సరీ శిక్ష అనేది పడుతుంది. అందుకని దేవుడు ఫస్ట్ తను తగ్గించుకొని మన భారం, అంటే మనం చేసిన పాపాలు, మరి మనం చేసిన పాపాల గురించి తను భారంగా మొయ్యాలి. కాబట్టి ముందుగా, అంటే సిలువలోకి వెళ్ళకముందు, అంటే శిక్ష పడకముందు ఒక గాడిద మీద ఎలా అయితే ఎక్కాడో ఒక రాజుగా, అంటే ఒక రాజుగా, ఈ రాజు మీ కొరకు రాబోతుంది, ఈ రాజు మీ భారాల్ని మొయ్యబోతున్నాడని మనకు చెప్పబోతున్నాడు. మరి ఆ రకంగా చూసుకుంటే, మరి శిష్యులు వెళ్ళి యేసు
తనకు ఆజ్ఞాపించిన ప్రకారమే చెప్పి ఆ గాడిదైనను దాని పిల్లలను తోలుకొని వచ్చి వాటి మీద తన బట్టలను వెయ్యగా ఆయన బట్టల మీద కూర్చుండెను. అంటే గుర్రం మీద మనం బట్టలు వేసినప్పుడు గుర్రం మీద కూడా బట్టలు వేస్తారు, అంటే గాడిద మీద కూడా బట్టలు వేసి కూర్చుండేదానికి సిద్ధపరిచారు. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన గాడిద మీద కూర్చోవాలంటే మా ప్రజలు ఏం చేస్తున్నారంటే అక్కడ శిష్యులు దాని మీద ఒక బట్ట పరిచి ఆ బట్టని వేసి గుర్రం మీద ఇప్పుడు మామూలుగా బట్ట లాంటిది వేస్తారు కదా, అట్లనే గాడిద మీద కూడా ఒక బట్ట లాంటిది వేసి దాని మీద కూర్చుండేందుకు దాన్ని సిద్ధపరుస్తుంది. జన సమూహంలో అనేకులు తమ బట్టలను దారి పొడవుగా పరిచిరి, కొందరు చెట్టు కొమ్మలను నరికి దారి పొడవుగా పరిచిరి. ఎవరైతే మరి చెట్టు అర్థం అంటే జనాలు ఏం చేస్తున్నారంటే ఒక పెళ్లి కుమారుడు ఎలా అయితే వస్తున్నాడో మరి ఎదురుగా బట్టలు పరడం అంటే మరి వాళ్ళ బట్టలు ఏం చేస్తున్నారంటే దారి పొడవుగా ఆ బట్టలు అనేటివి పరుస్తూ ఉన్నారట. మరి గుర్రం మీద వచ్చినప్పుడు రాజు ఎలా వస్తారు, రాజు వచ్చేటప్పుడు బట్టలు ఎలా పరుస్తారో మరి పెళ్లి కుమారుడు ఎలా అయితే సిద్ధపడి వస్తున్నాడో అలా బట్టలన్నీ పరుచుకుంటూ చెట్టు కొమ్మలన్నీ పరుస్తూ చాలా సంతోషంగా వాళ్ళు దేవుని స్తుతిస్తున్నారు. అంటే అక్కడ ప్రభువుని చూస్తూ సంతోషపడుతూ ఉన్నారు. మరి ప్రభు గాడిద మీద రావడం వల్ల వాళ్ళంతా ఊరేగింపులో మరి వాళ్ళు ఏం చేస్తున్నారంటే దారి పొడవుగా వాళ్ళ బట్టల్ని పరిచి వాళ్ళ బట్టలతో పాటు చెట్టు కొమ్మల్ని కూడా నరికి వేస్తున్నారట. మరి అదేవిధంగా చూసుకుంటే దావీదు కుమారుడికి జయము ఏమంటారు ఇక్కడ? దావీదు కుమారుడికి జయము, దావీదు కుమారుడికి జయమని చెప్తా ఉన్నారు. అక్కడ ఉన్న జన సమూహం ఏం చెప్తున్నారంటే దావీదు కుమారుడికి జయమని చెప్తా ఉన్నారు. ప్రభువు పేరుట వచ్చిన వాడిని స్తుతింపబడును గాక, ప్రభువు పేరుట వచ్చిన వాడికి స్తుతింపబడును గాక అని చెప్తా ఉన్నారంటే దావీదు కుమారుడికి జయము, ప్రభు పేరుట వచ్చిన వాడికి స్తుతింపబడును గాక అని ప్రభుకి జయం చెప్తూ మరి ప్రభుకి జయం కలుగునని చెప్తా ఉన్నారు, స్తుతిస్తున్నారు అక్కడ జన సమూహం. సర్వోన్నతుని స్థలములలో జయము, సర్వోన్నతమైన స్థలములలో జయం అని చెప్తున్నాడు. అంటే ప్రభు వచ్చేటప్పుడు సర్వోన్నతమైన స్థలములలో జయమని చెప్తా ఉన్నారు. మరి ఆ రకంగా అనేకులు కేకలు వేయిచుండిరి. ఆయన యెరూషలేములోకి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అన్నీ కలవరపడి ఈయన ఎవరో అని అనేకులు కలవరపడ్డారట. అక్కడ ప్రాంతంలో ఆ పట్టణమంతయు ఈయన ఎవరో అని అనేకులు కలవరపడేరు. అంటే అక్కడ ఉన్న జన సమూహం ఏమనుకుంటారంటే ఈయన ఎవరు అని వాళ్ళు కలవరపడతా ఉన్నారు. పడ్డప్పుడు ఈయన ఎవరో జన సమూహం ఈయనను గలిలియాలో నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. వాళ్ళంతా గుర్తుపట్టి ఈయన నజరేతు వాడైన యేసు కదా, ఈయన ప్రవక్త కదా అని అక్కడున్న జన సమూహము గుర్తించింది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అక్కడున్న జన సమూహము గుర్తించిన తర్వాత యేసు దేవాలయంలోకి ప్రవేశించి క్రియ విక్రయములను చేయు వారందరినీ వెళ్ళగొట్టి రూపములను మార్చి వారిని బలులను గౌలము వారిని బలిపీఠమును పడద్రోసి నా మందిరమును ప్రార్థన మందిరము అనబడెను అని రాయబడి ఉన్నది కదా. అయితే మీరు దానిని దొంగల గుహగా చేసిన వారైతిరి. చెయ్యబడిన వారైనను గారడి వారును కుంటి వారును దేవాలయాలకు అనేకుల యుద్ధకు రాగా ఆయన వారిని స్వస్థత పరిచెను. గుడ్డివారును కుంటివారిని
దేవాలయంలోకి రాగానే ఆయన యుద్ధకు రాగానే ఆయన వారిని స్వస్థపరిచారు. అంటే అక్కడ ఏం జరిగిందంటే అక్కడ మరి వీళ్ళు వ్యాపారం పెట్టారు. మరి ఆ దేవాలయం దగ్గర మరి ఎక్కడైతే సెలవుమన్ టెంపుల్ ఎక్కడైతే ఉందో మరి ఆ మందిరం దగ్గర దేవుడికి అంటే వాక్యం చెప్పబోయే ఆ స్థలంలో మరి వాక్యం చెప్పే ఆ స్థలంలో ఏం చేశారంటే వీళ్ళంతా వ్యాపారాలు చేసినప్పుడు ప్రభు యేసుక్రీస్తు వాళ్ళందరూ వెలగొట్టిన తర్వాత ఆయన దగ్గరికి మరి ఒక గుడ్డివాడు ఒక కుంటివాడు వచ్చినప్పుడు వాళ్ళందరినీ స్వస్థపరిచారు. మరి ఇది నా మందిరము, ఇది రాసి ఉంది కదా, ఆల్రెడీ లేఖనాలలో ఇది రాయబడి ఉన్నది కదా అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పారు కదా అని ఆయన చెప్తా ఉంది. మరి అదేవిధంగా చూస్తే కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయనను చేసినదంతా వింతలను దావీదు కుమారుని జయమని అని దేవాలయంలో కేకలు వేయచ్చు చిన్నపిల్లలు చూచి కొమ్మలతో మంచం పడి వీరు చెప్పుచున్నది వినుచున్నవారు అని ఆయనను అడిగిరి. అందుకు యేసు వినుచున్నాను. ఇక్కడ ఏమంటారు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి శాస్త్రులు మరి అక్కడ ఉన్నవారు మరి అక్కడ ఉన్న చిన్నపిల్లలు ఏమంటారంటే దావీదు కుమారుడికి జయం జయమని చెప్పిన తర్వాత కోపముతో మండిపడిరి. మరి అక్కడ ఉన్న శాస్త్రులు అంటే ఎవరైతే ఉన్నారో ఆయనకు జయం అని చెప్పగానే అక్కడ ఉన్న వారందరూ మండిపడుతున్నారు. శాస్త్రులు ఈయనకు జయం చెప్పడం ఏంది, వీరు చెప్పినది వినుచున్నావా అని ఆయనను అడిగిరి. అందుకు యేసు వినుచున్నాను. బలారము యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోటి స్తోత్రములు సిద్ధింపజేసి అను మాట వినినున్నాడు అని చదవలేదా అవి అని వారితో చెప్పి వారు విడిచి పట్టణంలో నుండి బయలుదేరి బెతేనియకు వెళ్ళక అక్కడ బస చేసి దేవుడికి స్తోత్రం కలిగిన. అక్కడ ఏమన్నారంటే ఈయన బెతెస్తి అంటే మీరు ఇలా చేశారు కదా, మీ లేఖనాల ద్వారా రాయబడి ఉన్నది కదా అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తా ఉన్నారు. మరి ఇంకొక రకంగా మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మరి జకరియా గ్రంథము 9వ అధ్యాయం జకరియా గ్రంథము 9వ అధ్యాయంలో చూసుకుంటే మనకు జకరియా గ్రంథము జకరియా జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రాకముందు అంటే గాడిద మీద ఎక్కకముందు అంటే ఆయన ఏ రకంగా వస్తాడనే దానికి రెఫరెన్సు జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం చదవబోతున్నాను. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేములలో నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడగు, దీనుడై గాడిది పిల్లనైనను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. హల్లెలూయా. ఏమంటున్నాడు? సియోను నివాసులారా బహుగా సంతోషించుడి. సియోన్ అంటే సియోన్ అనే నగరానికి చెప్తా ఉన్నాడు అక్కడ ప్రజలకు, మీరు ఉల్లాసించుర్రి. మరి నీ రాజు నీతిపరుడు, నీ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడు, దీనుడై గాడిదని ఎక్కి మరి గాడిద మీదకి ఎక్కి గాడిద పిల్లను ఎక్కి
నీ యొద్దకు వచ్చుచున్నాడు అని ఇది ప్రవక్త జకరియా ద్వారా నెరవేర్చబడింది. అంటే ఆల్రెడీ చెప్పింది కాబట్టి అది ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా నెరవేరినట్టు మనం చూస్తూ ఉన్నాం. ఆ రకంగా చూసుకుంటే మరి ఇంకోటి నిర్గయకాండము 14 అంటే ఈయనని ఒక మేకకు సాదృశ్యంగా ఒక గాడిదని ఇస్తే ఒక మేకని ఎలా అయితే బలిస్తారో బలికి సిద్ధమైన గొర్రె పిల్ల వలె పోలుస్తూ ఉన్నారు కొందరు. కాబట్టి కొందరు చెప్పిన పెద్దల ప్రకారము ఈ రిఫరెన్స్ మనం చూస్తే మరి నిర్గమకాండము 14వ అధ్యాయము 14వ వచనం, యెహోవా నీ పక్షముగా యుద్ధము చేయుచున్నాను, మీరు ఊరికయే ఉండవలెను, ప్రజలతో చెప్పుడి. అంటే అందుకు మోషే భయపడకుడి, యెహోవా నీకు నేడు కలుగు జయము రక్షణ మీకు ఊరకుండా నిలకడగా ఉండుడి అని మీకు చెప్పుచున్నాడు. అంటే పాతకాలంలో మనం చూసుకుంటే మరి ఒక గాడిదని ఇస్తే మరి దానికి గొర్రె పిల్లని ఇచ్చినప్పుడు బలిగా, అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని బలిగా సిద్ధమైన గొర్రె పిల్లగా కూడా అనుకుంటున్నారు. మరి ఇంకొక రకంగా చూసుకుంటే మరి జకరియా చెప్పినట్టు ఆయన రాజుగా రాబోతున్నాడు. మరి గాడిద మీద ఎక్కి, గాడిద పిల్ల మీద ఎక్కి మరి ఆయన నీతిమంతుడుగా, రక్షణగా, మరి దీనుడుగా వచ్చి మన కొరకు తన ప్రాణాన్ని పెట్టబోతున్నాడని అప్పుడే మరి జకరియా గ్రంథంలో రాసి ఉంది. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు రెండో రాకడలో మరి ఆయన గుర్రం మీద రాబోతున్నాడు. మరి ఆయన కత్తి పట్టుకొని, మరి ఖడ్గాన్ని పట్టుకొని మరి ఎవరైతే మరి తప్పు చేశారో వాళ్ళందరికీ శిక్ష అనేది విధించబోతున్నాడు. కాబట్టి మన రెండో రాకడలో సిద్ధపడి అందరము ఉండాలి. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి బతిమలాడి వేడుకుంటున్నాం. ఆమె మరి కళ్ళు మూసుకొని ప్రార్థించుకున్నాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతమైన దేవ, ప్రభువా తండ్రి, ఈ దీన స్థితిలో ప్రభువా మరి నాయన మీరు గుర్రం మీద ప్రభువా, మీరు రాజులకే రాజు ప్రభువా తండ్రి, అదేవిధంగా మీరు గాడిద మీద దీనుడుగా రావడం తండ్రి, మా కొరకు శిలువలో బలియాగం చేయడం తండ్రి, మరి నాయన మరి ఓసన్న జయం అని అక్కడ ఉన్న వారందరూ పిల్లలు కానీ పెద్దలు కానీ చెప్పడము మరి తండ్రి, ఓసన్న ప్రభువా మరి నీ రాకల్లోకి మేమందరం సిద్ధపడి ఎత్తబడే గుంపులో మేము ఉండాలి ప్రభువా. మరి గాడ్స్ విజన్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామములో అడుగుతున్నాం పరమ తండ్రి, ఆమేన్. మీ అందరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు.